ఉగాది మరియు రంజాన్ పండుగలను జరుపుకోవడానికి సమావేశం అయ్యాము. ముందుగా అందరికీ శుభోదయం. అలాగే అందరికీ ముందుగా ఉగాది మరియు రంజాన్ పండుగల శుభాకాంక్షలు. నా పేరు దివిజ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను అన్షుల్ 6వ తరగతి చదువుతున్నాను. మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఉగాది పండుగ యొక్క విశిష్టత, దీని ప్రాముఖ్యత మరియు సంస్కృతిని గురించి ఉపన్యాసం ఇవ్వడానికి మన 8వ విద్యార్థి రిత్వికను వేదిక మీదికి రావలసిందిగా కోరుకుంటున్నాము. ప్రధానోపాధ్యాయురాలు గారికి, ఉపాధ్యాయులు మరియు ప్రియమైన మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం మన తెలుగు నూతన సంవత్సర ప్రారంభోత్సవమైన ఉగాది పండుగ గురించి తెలుసుకోబోతున్నాం. మన పూర్వీకుల నుండి వస్తున్న గొప్ప సాంప్రదాయాలలో ఉగాది ఒకటి. ఉగాది అంటే యుగాది. ఇది కొత్త యుగానికి ఆరంభం. ఈ రోజు నుంచి కొత్త సంవత్సరానికి శ్రీకారం చుడదాం. ఉగాది విశిష్టత. ఉగాది పండుగ మనకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక ప్రాధాన్యతను కలిగినది. ఈరోజు కొత్త క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం అవుతుంది. వసంత ఋతువు ప్రారంభమవుతూ ప్రకృతిలో అందమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చెట్లు కొత్త ఆకులతో బాసిల్లుతాయి. మామిడి మకరంద పరిమళాలు వ్యాపిస్తాయి. పంచాంగ శ్రవణం భవిష్యత్తు దిశ నిర్దేశం. ఉగాది రోజు పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే భవిష్యత్ ఫలితాలు తెలియజేయగల శాస్త్రం. ఇది 5 అంశాలపై ఆధారపడింది. తిథి, వారము, నక్షత్రం, యుగం మరియు కారణం ద్వారా ఆ సంవత్సరం ఎలా ఉండబోతుందో పండితులు వివరిస్తారు. ఈ పండుగకు ఉగాది పచ్చడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది షడ్రుచుల సమ్మేళనం. 6 రుచులను కలిగి ఉంటుంది. తీపి ఆనందాన్ని సంకేతం. పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు. వగరు కొత్త సవాలు. ఉప్పు జీవితం సమతౌల్యంలో ఉండాలని తెలియజేస్తుంది. చేదు బాధ కలిగించే అనుభవాలు. ఉగాది మనకు నేర్పే పాఠం. ఉగాది మనకు కొత్త ఆరంభానికి సంకేతం. మనం గతంలో చేసిన తప్పులను చక్కదిద్దుకుని కొత్త ఆశయాలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది. జీవితంలో ఆనందాన్ని, దుఃఖాన్ని సమానంగా స్వీకరించాలనే తాత్వికతను ఉగాది పచ్చడి ద్వారా మనం నేర్చుకోవాలి. మన తెలుగు సంస్కృతికి ప్రతీక అయిన ఉగాది పండుగను మనం ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలి. ఈ కొత్త సంవత్సరం అందరికీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని తెచ్చిపెట్టాలి అని కోరుకుంటూ నా ప్రసంగంని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. Stay blessed and happy and stay hydrated. Okay, keep your health in a proper condition now. Water. Okay, this is summer. All of you are looking beautiful, and also please go ahead with your ID card session. Okay, take care and have a great day ahead. Thank you. Thank you.
సంతోషం. I am Talagit second C. We come to celebrate Ugadi, the Telugu New Year. It's a new beginning, hope and joy. We come together, families and friends. We decorate our houses and we also prepare our traditional food like Ugadi Pachadi, Bobatlu, Pulihora, etc. Let's make this Ugadi special by spreading love, kindness and happiness. I wishing you all a happy Ugadi. Thank you. शिक्षकगण और मेरे प्यारे साथियों, आज मैं आप सबके सामने रमज़ान के पवित्र महीने के बारे में कुछ शब्द कहना चाहता हूँ। रमज़ान इस्लाम धर्म का एक बहुत ही पवित्र महीना है। इस महीने में मुस्लिम रोज़ा रखते हैं, जिसे उपवास भी कहा जाता है। वे सुबह सूरज निकलने से पहले सहरी करते हैं और फिर दिन भर बिना कुछ खाए पिए रहते हैं। शाम को सूरज डूबने के बाद इफ्तार किया जाता है। रमज़ान हमें धैर्य, सहनशीलता और दया सिखाता है। इस महीने में लोग ज़्यादा से ज़्यादा प्रार्थना करते हैं, गरीबों की मदद करते हैं और अच्छे काम करते हैं। यह महीना हमें सिखाता है कि हमें हमेशा सभी की मदद करनी चाहिए और एक दूसरे के साथ प्रेम से, भाईचारे से रहना चाहिए। रमज़ान के अंत में ईद का त्यौहार मनाया जाता है। इस दिन सभी लोग नए कपड़े पहनते हैं, मीठी सेवइयाँ खाते हैं और एक दूसरे को गले लगाकर ईद की मुबारकबाद देते हैं। यह खुशी और प्यार का त्यौहार होता है। रमज़ान हमें सिखाता है कि हम अच्छे इंसान बने, बड़ों की इज्जत करें और ज़रूरतमंदों की मदद करें। हमें हमेशा इस त्यौहार की सीख को अपने जीवन में अपनाना चाहिए। धन्यवाद। పాఠశాలలో ఉగాది పండుగ యొక్క విశిష్టతను తెలియజేయడానికి మన చిన్నారులు వారి నాటకీకరణ ద్వారా మీ ముందుకు రాబోతున్నారు. మీరందరూ దీనిని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ముందుగా ఉగాది తల్లిని ఆహ్వానిద్దాము. పిల్లలారా, ఈరోజు మన ఉగాది విశ్వావసు నామ సంవత్సరం ఆరంభ దినం. ఇది తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మన ఉగాది పచ్చడి తింటాం. ఇందులో 6 రుచులు ఉంటాయి. ఇవి మన జీవితంలోని అనుభవాలను ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు ఉగాది తల్లి పిల్లలైనటువంటి 6 రుచులు మీ ముందుకు రాబోతున్నారు. తీపి, పంచదార, బెల్లం ఆనందానికి ప్రతీకం. నేను తీపిని సూచిస్తాను. నా వల్ల ఆనందం, సంతోషం, శుభకార్యాలు సంతోషంగా ఉంటాయి. బెల్లం, పంచదార శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు. ఇవి మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. పులుపు, చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. నా వల్ల జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా నేర్పుగా వ్యవహరించాలో తెలుసుకుంటారు. కొత్త అనుభవాలు వస్తాయి. నేను జీర్ణక్రియకు మంచిది, కానీ మితంగా తినాలి. ఉప్పు సమతుల్యతకు ప్రతీక.
నా వల్ల జీవితం సమతులంగా ఉంటుంది. ఆహారంలోనే కాదు, జీవన శైలిలో కూడా సమతుల్యత ముఖ్యం. అందుకే సంతులిత జీవన శైలి అవసరం. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. నేను జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులను చూపిస్తాను, కానీ మితంగా ఉండాలి. చేదు వేప పువ్వు బాధ కలిగించే అనుభవాలు. నా రుచి మనకు బాధ కలిగించే అనుభవాలను నేర్పుతుంది. చేదు లేకపోతే జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కోలేం. వేప చెట్టు చేదు పదార్థాలు జీవన శక్తికి పెంచుతాయి. వగరు పచ్చి మామిడికాయ కొత్త సవాలు. నా వల్ల మనం ప్రతికూల విషయాలు ఎదురైనా కూడా భయపడకుండా కొత్త సవాలును స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడం. జీవితంలో నాపై కూడా ఓపిక ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ పంచాంగ శ్రవణం వినిపించడానికి పంతులు గారు మీ ముందుకు రాబోతున్నారు. పిల్లలారా, ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం మన సాంప్రదాయం. పంచాంగం ద్వారా భవిష్యవాణి, రాశిఫలాలు, వాతావరణం, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ముందుగా తెలియజేస్తారు. పండితుడు గారు, పంచాంగం ఎలా తయారు చేస్తారు? సూర్య చంద్ర గ్రహణాలు ఆధారంగా, నక్షత్రాల ప్రకారం భారతీయ జ్యోతిష్యం ఆధారంగా తయారు చేస్తారు. అందుకే పంచాంగ శ్రవణం మన భవిష్యత్తు జ్ఞానాన్ని పెంచుతుంది. ఓం శ్రీ గణేశాయ నమః. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. గ్రహాలు, నక్షత్రాలు అన్ని వింతగా కదులుతున్నాయి. ఏం పండిత్ గారు, ఈసారి పంటలు బాగా పండుతాయా? పంటల సంగతి చెప్పాలంటే వర్షాలు బాగా పడతాయి, కానీ అప్పుడప్పుడు వడగళ్ళ వానలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా ఉండాలి. పండిత్ గారు, నాకు ఈ సంవత్సరం పెళ్ళవుతుందా? మీ రాశి ప్రకారం పెళ్ళి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మీరు రోజు గుడికి వెళ్తే, దేవుడిని ప్రార్థిస్తే ఏదైనా అద్భుతం జరగవచ్చు. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలారా, మనం ఈ ప్రాముఖ్యత, జీవితానికి సంబంధిత సందేశం, పంచాంగ శ్రవణం గురించి తెలుసుకుందాం. ఈ ఉగాది రోజున మనం పాతకోపాలను మరిచి కొత్త ఆశయాలతో ముందుకు సాగాలి. Good morning everyone. Respected principal ma'am, esteemed teachers and my dear students. As we conclude our Ugadi and Eid celebrations today, I would like to take a moment to express my heartfelt gratitude to each and everyone involved. First and foremost, I would like to thank our principal ma'am for providing us with the opportunity to celebrate this significant festival in our school. Your leadership and vision have made a vibrant and inclusive community. Thank you, ma'am. To my fellow teachers, I would like to extend my appreciation for your hard work and dedication in organizing the events, decorating the school, and making sure everything went well. To our students, I would like to say how proud I am of each and every one of you. Your enthusiasm, energy, and participation made the celebration truly unforgettable. From the vibrant dresses to the energetic performance, you all showcased the true spirit of Ugadi and Eid. I would like to thank our school management for providing us with the necessary resources and support to make this celebration a success. As we celebrate the beginning of a new year, let us remember the values of unity, harmony, and kindness that Ugadi embodies. Let us try to make our school a place where everyone feels welcome, included, and valued. Thank you all once again.